హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు లోక్సభ పార్లమెంటులో ఈ బీజేపీ గారు, ఎస్పెషల్లీ మోడీ గారు, అమిత్ షా గారు, పిఎం అండ్ హోమ్ మినిస్టర్, ఈ నెహ్రూ గారు దేశానికి ఏం చేయలేదు అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా ఈ మధ్య వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న డిస్కషన్స్ బయటకు వస్తున్నాం. మనకు అలా ప్రజలకు ఆ విధంగా అర్థమవుతా ఉంది. సో వందే మాతరంలో 2 లైన్లు తీసేశారు 1930లో జిన్నాకు భయపడి. నిజమే కావచ్చు. ఎందుకు దాని గురించి నిజం అంటున్నాము? అప్పుడు కంబైన్డ్ దేశం అది. ముస్లింలు కూడా బలమైన సామాజిక వర్గం. వాళ్ళు పాకిస్తాన్ కావాలని కొట్లాడుతున్నారు. సో ఆల్రెడీ ఆ పరిస్థితులలో మనకు అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి కాదు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. ఆ టైంలో ఆయన కూడా ఉన్నాడు, చటర్జీ కూడా. ఆ టైంలో వాళ్ళు ఈ మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సూచన మేరకు 2 లైన్లు తీసేశారు. అయితే ఏమైంది ఇప్పుడు దానివల్ల? సో దానికి నెహ్రూ బాధ్యుడు ఎట్లా అవుతాడు? అప్పుడు సిడబ్ల్యూసీ ఉన్నది. సిడబ్ల్యూసీ దానికి వాళ్ళంతా డిస్కస్ చేసి నిర్ణయం తీసుకున్నారు. అలాగే నిన్న ఇంకో మాట, ఎయిమ్స్ రాజ్కుమారి అమృత కౌర్, ఆమె పుణ్యాన ఎయిమ్స్ వచ్చింది. అంతకంటే దారుణమైన అబద్ధం ఇంకోటి లేదు. రాజ్కుమారి అమృత కౌర్ 1952లో ఎయిమ్స్కు ఫౌండేషన్ వేశారు. ఆమె అప్పటి హెల్త్ మినిస్టర్, కేంద్ర ప్రభుత్వంలో హెల్త్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు. సో అందువల్ల ఆమె మన ఫౌండేషన్ స్టోన్ వేస్తే మీలాగా అందరు ఆ రోజులలో ప్రైమ్ మినిస్టర్లే వెళ్ళి అన్నీ నేనే పొడిచానని చెప్పేసి లేదు. సో మినిస్టర్లు కూడా వేసేవాళ్ళు. సో ఆ రకంగా రాజ్కుమారి అమృత కౌర్ గారు ఎయిమ్స్కు ఫౌండేషన్ స్టోన్ వేసిన మాట వాస్తవమే. కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ గారి గవర్నమెంట్ వేసిన దాన్ని నిర్మించినట్టుగానే మామూలుగా ఎవరైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.